సో ఎవరైతే జేఎన్టీహెచ్ కింద బీటెక్ చేస్తూ ఉన్నారో, బీఫార్మసీ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ముఖ్యంగా బీటెక్ గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళందరూ కూడా బ్యాడ్ న్యూస్ అనమాట. ఒకటి, ఇక మీరు కష్టపడక తప్పదు. ఇంతకు అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లో వెళితే, ఇంతకుముందు ఎలా ఉండేది, మీకు హాలిడేస్ వచ్చినా, బంద్ వచ్చినా, లేకపోతే ఏ లాక్డౌన్ లాంటివి వచ్చినా, అంటే లాక్డౌన్ పక్కన పెట్టేస్తే మిగతాయి ఆప్షనల్ హాలిడేస్ వల్ల హాలిడేస్ ఇవ్వాల్సి వచ్చినా ఆ రోజు సెలవు వచ్చేది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పోయేవాళ్ళు. అయితే మీకు ఆ బంద్ అనేది సడన్గా వచ్చింది, ఆప్షనల్ హాలిడే అనేది సడన్గా ఇవ్వాల్సి వచ్చింది, స్ట్రైకుల వల్ల ఆ రోజు సడన్గా ఇవ్వాల్సి వచ్చింది. అయితే అదంతా కూడా వాళ్ళు ఇచ్చిన అకాడమిక్ క్యాలెండర్లో ఉండదు. స్టార్టింగ్లో అది కూడా ఆ రోజు కూడా వర్కింగే ఉండేది. సో అందుకని చెప్పేసి మీరు ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఏమి ఉడకవండి. ఒకవేళ బంద్ వచ్చినా, ఇంకేదైనా అలాంటివి కనుక వస్తే, ఆ రోజు వర్కింగ్ డే రోజున హాలిడే కనుక డిక్లేర్ చేయడం జరిగితే, కాలేజీలు నడపకపోతే, ఆ పర్టికులర్ టైం టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ రోజు దానిని ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా క్లాసులు నడపాలని చెప్పేసి జేఎన్టీహెచ్ యూనివర్సిటీ నిర్ణయించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అకాడమిక్ షెడ్యూల్ అనేది దెబ్బతినటానికి వీల్లేదు. మీరు ఆ సబ్జెక్టు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే దాని సబ్జెక్టుకు సంబంధించిన ఆన్లైన్ క్లాస్ అనేది నిర్వహించాలి. అది బంద్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వర్షం రానివ్వండి, తుఫాన్ రానివ్వండి. ఎందుకంటే అకాడమిక్ క్యాలెండర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, ఎగ్జామ్ అనేది డిలే అవుతుంది. ఎందుకంటే లాక్డౌన్ వల్ల చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు మాట్లాడుకుందాం చూడండి. ఇప్పుడు జేఎన్టీకే, జేఎన్టీఏ, జేఎన్టీజీబీ అన్నీ అయిపోయి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. మీరు ఇంతవరకు ఎగ్జామ్సే కంప్లీట్ కాలే, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు. మరి దాన్ని అంతా కలపాలంటే ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళీ కనుక సెలవుల వల్ల కనుక డిలే అయ్యి, మళ్ళీ మిడ్స్ వెనక్కపోయి, మళ్ళీ ఎండ్ ఎగ్జామ్స్ వెనక్కపోతే మళ్ళీ ఇదే రివర్స్ అవుతుంది. మరి వెనకైతే ఏంటి, ముందేంటి అన్నారు అనుకోండి. అందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు జరుగుతాయి, చాలా తక్కువ జరుగుతున్నాయి బయట. సో సర్టిఫికెట్ ఉన్నోడు కానీ సర్టిఫికెట్ రానోడికి తేడా ఉంటుందిగా. సో అక్కడ ప్లేస్మెంట్స్ అన్ని మిస్ అవుతున్నారు మీరు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక నుంచి మీకు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. యాజ్ పర్ ది అకాడమిక్ క్యాలెండర్ మీ క్లాస్ వర్క్ అనేది బరాబరు జరుగుతాయి. ఓకేనా? సో అన్నిటికీ సిద్ధపడిపోండి. డేటా వేసుకొని మొబైల్లో లేకపోతే కొనుక్కోండి.